ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ స్పీడ్ జరుగుతోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నియామకాలపై ఫోకస్ పెట్టారు సిట్ అధికారులు. ఆ ఇద్దరిని అపాయింట్ చేయడంపై దర్యాప్తు చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని ఏసీపీ ఆఫీసులో జాయింట్ సిపి ఆధ్వర్యంలో సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పదవీ విరమణ పొందిన తరువాత కూడా ఓఎస్డీలుగా పనిచేసిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, సిట్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నియామకాలపై ఆరా తీశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న టైంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియామకాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు మొత్తం రాజశేఖర్ రెడ్డి చూసుకునేవారని సిట్ అధికారులు గుర్తించారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే రాజశేఖర్ రెడ్డిని విచారించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓఎస్డీల నియామకాలకు సంబంధించిన జీవోలు, గైడ్లైన్స్ వివరాలతో ఆయన్ని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఐజీ స్థాయి లేదా ఆపై అధికారికి మాత్రమే అధికారం ఉంటుంది. కానీ పదవీ విరమణ పొందిన ప్రభాకర్ రావును ఓఎస్డీగా నియమించడానికి గల కారణాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై రాజశేఖర్ రెడ్డి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిసిందే. ప్రభాకర్ రావును ఓఎస్డీగా నియమించేందుకు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అయ్యారనే వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు నియామకంపై మాజీ సీఎం కేసీఆర్ హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయని ప్రశ్నించినట్లు తెలిసిందే. ఇప్పటికే సేకరించిన పలు జీవో నెంబర్ల ఆధారంగా రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ప్రభాకర్ రావును ఓఎస్డీగా నియమించడంతో పాటు రాధాకిషన్ రావు రిటైర్మెంట్ తర్వాత కూడా 2020 ఆగస్టులో ఓఎస్డీగా నియమించారు. దీంతో 2023 ఆగస్టు వరకు అదనంగా 3 ఏళ్ల పాటు రాధాకిషన్ రావు సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా కొనసాగారు. ప్రత్యేక జీవో కూడా విడుదల చేశారు. వీరిద్దరిని ఓఎస్డీలుగా నియమించడానికి ప్రత్యేక అవసరాలు ఏమున్నాయనే కోణంలో రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఓఎస్డీ హోదాలో ప్రభాకర్ రావును గత ప్రభుత్వ హయాంలో ఫోన్ లీగల్ ఇంటర్సెప్షన్ కు డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడంపై కూడా సిట్ వివరణ తీసుకున్నట్టు సమాచారం. డిజిగ్నేటెడ్ అథారిటీ హోదాలోనూ కేవలం 7 రోజులు మాత్రమే అనుమతి ఫోన్లపై నిఘా పెట్టేందుకు అవకాశం ఉండేది. కానీ ఇందుకు విరుద్ధంగా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో కూడిన ఎస్ఓటీ ఇష్టం వచ్చినట్టు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని సిట్ అధికారులు గుర్తించారు. రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా మరో 3 విచారించేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.